రవి గారు, మీరు అంటున్నారు ఆదివాసి గురించి ఇంకా ప్రపంచానికి తెలియాలి, హయ్యర్ అథారిటీస్ వాళ్ళు దీని గురించి మాట్లాడాలి అంటున్నారు. సో ఇది గొప్పతనం చెప్పడానికి ఏదైనా పాటలు ఉన్నాయా అండి? ఆదివాసి గొప్పతనం చెప్పడానికి, గొప్పతనం గురించి పొగిడే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సాంగ్ మా కోసం పాడతారా? అంటే గొప్పతనం చెప్పడానికి దానికి ఏంటంటే చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆదివాసులు గొప్పవాళ్ళు. లేదండి, పాట రూపంలో. పాట రూపంలో అదే అంటున్నాను కదా, ఇప్పుడు చెప్తా. చాలా ఉన్నాయి పాటలు, కానీ దేశాన్ని ఏలే పాటలు కొన్ని. ఇంకా అంతే యువత చైతన్యం కావాలి. ఫస్ట్ యువత. धरती बयने काड़े रे वातारो नविकोया राजा ना कांडिर बेंदी रे इंतारो नविकोया राजा धरती बयने काड़े रे वातारो नविकोया राजा ना कांडिर बेंदी रे इंतारो नविकोया राजा खेड़ मतरा खेड़ सोतरा खेड़ मतरा फल आतरा राज मतरा राज सोतरा गड़े सोतरा गुणम सोतरा खेड़ सोतरा लोदी सोतरा पिस्वल मावा बहने आत सूड़ा नविकोया राजा दैसमा कुन बूढ़ी की तारो नविसोया राजा అంటే ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అంటే భూమాత అంటుంది, భూమాత అంటుంది ఏమంటుందంటే ఏడుస్తుంది, గోండ్వాన రాజ్యం ఏడుస్తుంది. జీవతల్ మలా సిహా కసీత గోండ్వాన మావా ఇది గోండ్వాన మావా భూమాత బయ్యనావా జీవతల్ మలా సిహా కసీత గోండ్వాన మావా అంటే ఏడుస్తుంది, పిలుస్తుంది, పిల్లలు రండి. నా పిల్లలు ఉండే రామ్జీ గోండ్, రాణి దుర్గవతి, భగవాన్ బిర్సా ముండా, రామ్ శ్యామదాద కొలామా, బాబురావు శర్మకి, వీర్షోర్ కుమ్రం భీము, తండ్యబీల్, రాఘోజీ భాంగ్రే వీళ్ళుండే. వీళ్ళు చనిపోయిండ్రు, వాళ్ళ వంశం ఉంది కదా, వాళ్ళు రావాలి, గోండ్వాన ప్రాంతాన్ని గురించి ఆలోచించాలి, చూడాలి అని జనరేషన్ రావాలి రావాలి. అందుకని ఇప్పుడైతే ఎవరైతే పార్లమెంట్లో కూర్చున్నారు కదా, విఐపీస్ కానీ ఎమ్మెల్యే ఎంపీస్, వాళ్ళు మాట్లాడాలి, దీనిపై చర్చ అవ్వాలి. అందుకనే మేము గోండ్వాన కళాక్రాంతి సంఘాన్ని ఏర్పాటు చేసాం, రిజిస్ట్రేషన్ చేసినాం. అంటే గోండ్వాన ప్రాంతంలో అన్ని గోండ్వాన ప్రాంతం ఏదైతే ఉందో ఆ విలేజెస్లలో అంటే ప్రోగ్రామ్స్, ఫ్రీ ప్రోగ్రామ్స్ పెట్టాలి, పాటల ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలి, వాళ్ళని చైతన్యం పరచాలి, మన రాజ్యం గురించి వాళ్ళకు చెప్పాలి, మన హక్కుల గురించి వాళ్ళకి చెప్పాలి, మన సంస్కృతి గురించి వాళ్ళకి చెప్పాలి. అంటే ఇప్పుడు మర్చిపోతున్నారు అందరూ. అంటే అందరేమో ఇంగ్లీష్ పాటలు మాట్లాడుతున్నారు, అందరూ వేరే వేరే మాటలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడాలి, నేర్వాలి, కానీ జన్మనిచ్చిన అమ్మని మర్చిపోవాలి. ఎన్ని నేర్చుకున్నా మన సొంత భాష తర్వాతనే ఏదైనా. అంటే ప్రతి ఒక్కరికి మనం వాళ్ళ సహాయం మనకు ఉండాలి, మన సహాయం వాళ్ళకు ఉండాలి, కానీ జన్మనిచ్చిన అమ్మని మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోతే అది మానవత్వం కూడా కాదు, అది అసలు నా మైండ్లో లేదు, కానీ అది ఉండద్దు. అంటే ఇలాంటి కొన్ని సంఘటనలు చాలా వస్తున్నాయి. నెక్స్ట్ రాను మధ్యప్రదేశ్లో హిందీతో మిక్స్ మాట్లాడతారు, మహారాష్ట్ర మరాఠీ మిక్స్ మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు జస్ట్ మిక్చర్ మాట్లాడతారు. ఇప్పుడు కొంత ఇక్కడ మన ఉట్నూరు ప్రాంతంలో కొంత గోండి, స్వచ్ఛమైన గోండి మాట్లాడతారు. అయితే వీళ్ళు స్వచ్ఛమైన గోండిని చాలా గవర్నమెంట్ కూడా చాలా వీళ్ళపై శ్రద్ధ ఉంచుకొని గవర్నమెంట్ కూడా చాలా వీళ్ళను ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళ పాటలు కానీ వాళ్ళ మాటలు కానీ పరిరక్షించుకోవాలి. గవర్నమెంట్ 5th షెడ్యూల్లో వీళ్ళను
అంటే ఇంక్లూడ్ చేయాలి. ఓకే ఓకే. అప్పుడు ఇంకేంటంటే ఇండియన్ కరెన్సీలో గోండితో గవర్నర్ సంతకం కూడా ఉండాలి. అప్పుడు వీరు గోండులు పై ఉన్నారు అని రికగ్నైజేషన్ కోసం ఉంటుంది అన్నట్లు. అది నడుస్తుంది అన్నట్లు. అంటే ఇలా చెప్తూ పోతే బాగున్నాయి కానీ మీరు గోండీలో మాట్లాడితే ఇక గోండీలో మొత్తం చెప్తుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కటి మధ్యలో గోండీలో కూడా చెప్తా. మీ ఇష్టం, పర్లేదండి, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు.